దేశ ఆర్థిక వ్యవస్థలో వస్త్ర రంగం ప్రముఖమైన పాత్ర పోషిస్తోందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ అనుబంధ టెక్స్టైల్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక భీమాస్ హోటల్ నందు నిర్వహించిన మార్కెట్ ఫర్ టెక్స్టైల్ అండ్ క్లాతింగ్ జాతీయ గృహ సర్వే శిక్షణ కార్యక్రమాన్ని కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వస్త్ర రంగం వల్ల ఉద్యోగ ఉపాధికి ఎక్కువ అవకాశం ఉండదన్నారు. ఈ పరిశ్రమ ఉత్పత్తిలో సుమారు 13% జీడీపీకి 4% అందిస్తోందన్నారు. దేశంలో సుమారు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తూ ఎగుమతుల్లో 12% వాటా కలిగి ఉందని చెప్పారు. టెక్స్టైల్ కమిటీ 1969 నుంచి నిర్వహిస్తున్న మార్కెట్ ఫర్ టెక్స్టైల్ అండ్ క్లాతింగ్ జాతీయ గృహ సర్వే నివేదిక దేశంలో ప్రత్యేకమని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ సర్వే ద్వారా గృహాల స్థాయిలో వస్త్ర వినియోగంపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఆదాయ వర్గాలు, పురుషులు, మహిళలు వంటి అంశాల వారీగా వినియోగ ధోరణులను ఈ నివేదిక ద్వారా తెలుస్తుందని తెలిపారు. ఈ సంస్థ 2024లో తొలిసారిగా రీయూజ్, రీసైకిల్ చేసిన వస్త్రాల మార్కెట్ పరిమాణాన్ని కూడా అంచనా వేసినట్టు తెలిపారు. పలు రకాల అంశాలను కూడా సర్వేలో చేరుస్తున్నారని చెప్పారు. దక్షిణ రాష్ట్రాల నుంచి 60 మంది లైజన్ అధికారులు, 3050 ప్యానెల్ గృహాల నుంచి 23 పట్టణాలు, 60 గ్రామీణ కేంద్రాల్లో డేటా సేకరిస్తున్నారని తెలిపారు. ఈ 2 రోజుల శిక్షణ కార్యక్రమం సర్వే చేసే వారికి ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాబార్డ్ సహకారంతో దేశవ్యాప్తంగా సుమారు 150 హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్ ఉత్పత్తులకు ఈ శాఖ నమోదు చేసిందని తెలిపారు. వస్త్ర రీసైక్లింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. రాష్ట్ర స్థాయి డేటా అందితే ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ రంగ అభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్స్టైల్ కమిటీ సెక్రటరీ కార్తికేయ, డైరెక్టర్ తపన్ కుమార్ రౌత్, అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. Contribution to our GDP and creating jobs approximately about 45 million, so which is very important in a country like India, and this is a sector which is creating huge number of jobs. And I'm also glad to know that Market Research Division of Textiles Committee has been publishing a market for textiles and clothing National Household Survey report, which is unique because it is an authentic report which is available in the country, which provides aggregate domestic demand and market size of textiles in the household sector, both at aggregate and disaggregated levels. And this report also estimates per capita demand at disaggregated level in terms of fiber and products, in addition to examining consumer preference pattern towards textile products, covering various parameters like variety, fiber, gender, income, group wise, etc. And this research work helps trade and industry to assess the domestic demand pattern at both micro and macro level for drawing up business